అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఇండియా కాల్పులాపిన బలూచిస్తాన్ మాత్రం పాకిస్తాన్ అంతు చూస్తోంది. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చేస్తున్న దాడులతో పాక్ అట్టుడుకుతోంది. పాకిస్తాన్పై బాంబుల వర్షం కురిపిస్తోంది. 39 ప్రాంతాల్లో BLA భీకర కాల్పులు చేస్తోంది. పలు కీలక రహదారులను కూడా తిరుగుబాటుదారులు దిగ్బంధించారు. ఇప్పటికే క్వెటా నగరం స్వాధీనం చేసుకున్న బలూచిస్తాన్ మాంగోజర్ పట్టణాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. ముఖ్యంగా తమ ప్రాంతంలోని పాక్ జాతీయ జెండాలను తొలగిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు, స్మారక చిహ్నాలపై తమ జెండాలను ఎగురవేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందని, భవిష్యత్తులో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్లే లక్ష్యంగా దాడులు కొనసాగిస్తామని BLA హెచ్చరించింది. స్థానిక పోలీస్ స్టేషన్ను తమ నియంత్రణలోకి తీసుకున్నామని, కొందరు పోలీసులను బందీలుగా పట్టుకున్నామని కూడా BLA వర్గాలు వెల్లడించింది. కొందరు పాక్ సైనికులను బాంబులు పెట్టి లేపేసిన వీడియోలను కూడా బలూచిస్తాన్ ఇటీవల సోషల్ మీడియాలో పోస్టు చేసింది. మొత్తం నెల రోజుల్లో 100 మంది పాకిస్తాన్ సైనికులను హతం చేసినట్టు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెప్పుకుంటోంది. బలూచ్ మెరుపు దాడితో పాక్ జవాన్లు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బలూచిస్తాన్ను స్వతంత్ర దేశంగా ప్రకటించాలంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరిట వేర్పాటువాదులు పాక్ సైనికులపై దాడులు చేస్తున్నారు. కొన్ని చోట్ల పాకిస్తాన్ ఆర్మీని బలూచ్ లిబరేషన్ ఆర్మీ సాయుధులు తరుముతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. అయితే బలూచిస్తాన్ ప్రకటనలపై, దాడుల వార్తలపై పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అటు సైన్యం కూడా ఎటువంటి ప్రకటన చేయలేదు. మరోవైపు పాకిస్తాన్ అంతు చూసేందుకు భారత్ సాయాన్ని కూడా బలూచిస్తాన్ కోరింది. తమకు ఇండియా సాయం చేస్తే బాగుంటుందని BLA నేతలు ఎక్స్ వేదికగా నేరుగా ప్రధాని మోదీకి ట్వీట్ చేశారు. ఎవరి సాయం తీసుకోకుండా బలూచ్ ప్రజలు పాక్లోని 46% భూమిని ఆధీనంలోకి తీసుకున్నట్టు వివరించారు. భారత్ తమకు సాయం చేస్తే మరిన్ని అద్భుతాలు చేసి చూపిస్తామని చెప్పారు. ముఖ్యంగా భారత రక్షణ బడ్జెట్లో 5%, ఆయుధాల్లో 2% ఇవ్వగలిగితే పాక్ అంతు చూస్తామని వివరించారు. తాము పుట్టిన గడ్డ కోసం పోరాడడం వల్ల గెలుస్తున్నామని, కానీ పాక్ సైన్యం ఉద్యోగం కోసం మాత్రమే తమతో పోరాడుతుందని, అందుకే ఓడిపోతుందని వెల్లడించారు. ఇలాంటి సమయంలో తమకు ఆయుధాలు, మిసైల్స్ ఇచ్చి సాయం చేస్తే పాకిస్తాన్కు చుక్కలు చూపిస్తామంటూ ట్విట్టర్ వేదికగా మోదీని కోరారు. దీనిపై ఇండియా స్పందించలేదు. బలూచిస్తాన్తో పాటు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే తాలిబాన్లు కూడా పాక్ సైనిక స్థావరాలపై TTP ఉగ్రవాదులు మొదట లేజర్ రైఫిల్స్ తో 6 సైనికులను హతమార్చి అనంతరం తేలికపాటి ఆయుధాలతో మిగిలిన వారిపై మెరుపు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మొత్తం 10 మంది సైనికులు హతమయ్యారు. ఇలా సొంత దేశంలోనే అంతర్యుద్ధంతో పాకిస్తాన్ ప్రమాదంలో పడింది. దీనికి ఇండియాతో పెట్టుకుని మరింత నష్టాన్ని చూసింది. రానున్న రోజుల్లో పాక్ తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది.